హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే క్లోజింగ్ ఓటింగ్ రిజల్ట్స్ అయితే చూసేద్దామండి. ఆల్మోస్ట్ ఎలిమినేషన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో మొదటగా వచ్చేసి మనకు విష్ణుప్రియ అయితే ఫస్ట్ నుంచి లీడ్లోనే ఉంది కాబట్టి ఆమె కొంచెం లెగ్ టాస్క్లో నెగిటివ్ ఉన్నా కూడా ఓకే పర్లేదు, ఆమెకైతే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫాలోయింగ్ ఉండడం వల్ల ఓటింగ్ అయితే పడుతూ ఉంది. నిన్న కూడా రెడ్ ఎగ్ కావాలంటే కూడా తను నేను ఇటువంటి వాటిలో నేను పెద్దగా రిస్క్ తీసుకోలేను అన్నట్టుగా మాట్లాడుతుంది. సో కానీ ఆ స్పోర్టివ్ స్పిరిట్ అనేది లేదని అనిపించింది. రిస్క్ తీసుకోవాలి, ఆడితేనే కదా జనాలకు నచ్చుతారు. సో ఎందుకో కొంచెం నేను రిస్క్ తీసుకోను, నేను ఇక్కడి వరకు ఆడింది చాలు అన్నట్టుగా కొంచెం లైట్గా, అంటే లైట్ ఎక్కువగా కష్టపడలేను అన్నట్టుగా చెప్పినట్టు అనిపించింది. ఎక్కువ జోవియల్ పర్సన్ లాగా ఉండేలా ఉంది ఆ అమ్మాయి. తర్వాతకొచ్చేసి మనకి నాగమణికంఠ అయితే సూపర్ పర్ఫార్మెన్స్. పాపం అందరూ అయితే దూరం పెట్టేస్తున్నారు అనిపించింది నాకు నిన్న. అందరూ మాట్లాడుకుంటున్నారు తన గురించి నెగెటివ్‌గా. అమ్మో! నాగమణికంఠ ఉన్న టీంలో నేనుండనని యష్మి, నేను 2 వీక్స్ నుంచి భరిస్తున్నాను నిఖిలు, నబీల్ వయసు విషయంలో నబీల్‌ని గూడా అంటాడు గదా! నువ్వు నాకన్నా చిన్నోడివి, నన్ను అట్లా అనొద్దు అనడం వల్ల పాపం అందరూ నెగెటివ్‌గా మాట్లాడుతున్నాడు. చాలా బాధ అనిపించింది. ముందు ముందు ఒంటరైపోతాడేమో నాగమణికంఠ. సో నాగమణికంఠ అని చూస్తే అయితే బాధ అనిపించి అందరైతే ఓటింగ్ అయితే బానే పడుతుంది. సో రెండో ప్లేస్‌లో ఉన్నాడు. విష్ణుప్రియ కన్నా 3, 4% తక్కువ ఓటింగ్‌తో ఉన్నాడు. ఇంకా సీతకైతే నిన్న కొంచెం కంటెంట్ వచ్చింది కాబట్టి నిన్న ఈ అమ్మాయి కూడా బానే పడుతుంది ఓటింగు. మరీ ఇగ ఎలిమినేట్ అయితది అన్నట్టయితే ఏం లేదు. డేంజర్ జోన్ అయితే కాదనిపిస్తుంది సీతది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి నైనిక. ఇక నైనికకి గూడా నిన్న మొన్నటితో పోల్చుకుంటే కొంచెము అభయ్ చేష్టల వల్ల, అభయ్ వల్ల ఈమె కొంచెం పెరిగింది. ఎందుకంటే అభయ్ బిగ్ బాస్‌ని తిట్టడం వల్ల ఏంటంటే ఇంకా అతనికైతే ఓటింగ్ తగ్గింది. మళ్ళా పెద్దగా ఎగ్ టాస్క్‌లు గూడా ఆడలేదు గాబట్టి, నేను ఆడను, బిగ్ బాస్‌ని తిట్టడము, ఏదో ఒకటి అనడం వల్ల మేబీ ఈ అమ్మాయికైతే కొంచెం అభయ్ కన్నా మెరుగ్గానే పడింది కాబట్టి, ఈ అమ్మాయి, పృథ్వీ, అభయ్ ముగ్గురు డేంజర్ జోనే. కానీ ఈ అమ్మాయి ఎందుకో నిన్నటి వరకు ఎళ్తదనిపించింది. కానీ నిన్న అభయ్ బిహేవియర్ వల్ల, బిగ్ బాస్ తిట్టడం వల్ల ఈ అమ్మాయి అయితే ఎళ్ళదేమో అన్న ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. ముగ్గురైతే డేంజర్ జోనే చెప్పలేమండి లాస్ట్ మినిట్ వరకి. తర్వాత ప్రేరణ, యష్మి. అయితే ప్రేరణకి గూడా పాపం ఓటింగ్ అయితే వీళ్ళు సీరియల్ వాళ్ళు గాబట్టి వీళ్ళనైతే బిగ్ బాస్ ఎలగొట్టాడు. మోస్ట్‌లీ ఎలగొట్టాడు వీళ్ళని. ఉంచుతాడు, లాస్ట్ వరకు ఉంచుతాడు. కొంచెం రచ్చ క్యాండిడేట్స్ బాగా ఆడారు. బాగా గేమ్ పెర్ఫార్మన్స్ చేశారు అనిపిచ్చింది. అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. యష్మిది కూడా ఏవి తయారు చేశారంట. మరి ఎందుకు అంటే మేబీ సీక్రెట్ రూమ్‌కేమైనా పంపిస్తారా యష్మిని? ఎందుకంటే నిన్న ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు. ప్రేరణ, యష్మి ఏమని అమ్మో! రేపైతే నేను ఎళ్ళిపోకూడదని ప్రేరణ అనంగానే, నాకెందుకో నువ్వే ఎళ్ళిపోతావు అనిపిస్తుందని యష్మి అనగానే, ఇలా చూస్తుంది పాపం ప్రేరణ. నాకెట్లనో అనిపిచ్చింది. జోక్‌గా చూసింది. సో, మేబీ యష్మినేమైనా సీక్రెట్ రూమ్‌కి పంపితే రచ్చ రంబోల చేత్తది ఖచ్చితంగా బయటకొచ్చి అని. సీక్రెట్ రూమ్‌కేమైనా పంపుతారేమో యష్మిని. ఇక అభయ్ బిహేవియర్ వల్ల మేబీ అభయే ఎళ్తాడేమో అనిపిస్తుంది. ఎందుకో స్టార్టింగ్ టాస్క్‌లు బానే ఆడాడు గానీ, ఈ టాస్క్‌లయితే అసలు నిన్న ఎగ్ టాస్క్ అయితే ఆడలేదు. ఇంకా తర్వాత పృథ్వీ గూడా కొంచెం తక్కువ ఓటింగ్ ఉంది. రూడ్ బిహేవియర్, రెడ్ కార్డ్ అంటున్నారు, యెల్లో కార్డ్ అంటున్నారు. మేబీ ఏదైనా ఇచ్చి నాగార్జున ఏమైనా సీరియస్ వార్నింగ్ ఇస్తారేమో, పంపించరని నేను అనుకుంటున్నా. మేబీ మోస్ట్‌లీ అభయ్ ఎళ్తాడేమో. మరి నైనిక కొంచెం అయితే పెరిగింది కాబట్టి చూడాలి ఫ్రెండ్స్. సో ఒకరిని సీక్రెట్ రూమ్‌కి, ఒకరిని ఎలిమినేట్ చేసి పంపిస్తారేమో. మేబీ యష్మిని సీక్రెట్ రూమ్ అని అనుకుంటున్నా. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.